లివ్ యువర్ లైఫ్ లైక్ అన్ యానిమే క్యారెక్టర్. స్టే విత్ మీ. నీ లైఫ్ నీకు చాలా బోరింగ్ గా అనిపించవచ్చు. అదే సేమ్ రొటీన్, అదే సేమ్ పీపుల్, అదే సేమ్ కాలేజ్, ప్రతిరోజు రిపిటేటివ్ గా జరుగుతూనే ఉంటుంది. అది ఎలాగంటే ఒక ఎండ్లెస్ లూప్ లో ఉన్నట్టు ఉంటుంది. అసలు నేను ఏం చేస్తున్నానో, నా లైఫ్ లో ఏం జరుగుతుందో నాకు ఏం తెలియలేనట్టు కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. ఎలాగంటే ఒక దగ్గర స్టక్ అయిపోయినట్టు, నేను ఏం చేస్తున్నానో నాకు తెలియలేనట్టు ఉంటుంది. బట్ దట్ ఈస్ ద పాయింట్. ఎందుకంటే నువ్వే ఆ మెయిన్ క్యారెక్టర్ కాబట్టి. ఫర్ సపోజ్ నువ్వు ఒకసారి చూసుకుంటే, ఒక యానిమేలో ఫస్ట్ ఎపిసోడ్ లో హీరో ఎప్పుడు వీక్ గానే ఉంటాడు. ఇంకా వాడి లైఫ్ లో వాడికి ఏం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజ్డ్ గా ఉంటాడు. ఒక ప్లేస్ లో స్టక్ అయిపోయి ఉండిపోతాడు. అసలు నా లైఫ్ లో ఏం జరుగుతుందో, నేను ఏం చేస్తున్నాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పి డిప్రెస్డ్ గా ఉంటాడు. బట్ వాడి జర్నీని అయితే వాడు స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది వేస్తాడు. అలాగే నువ్వు కూడా నీ మైండ్ సెట్ ని చేంజ్ చేయి. యు ఆర్ దట్ గాయ్, యు ఆర్ దట్ పర్సన్. ఆ మైండ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అది నువ్వే. నీ లైఫ్ లో నీ గోల్స్ ఖచ్చితంగా ఉంటాయి. గో, వెళ్ళి వాటిని అకాంప్లిష్ చేయి. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్టఫ్ చేయి. నేను నువ్వు ఇంప్రూవ్ చేసుకో. స్టార్టింగ్ లో బోరింగ్ గా అనిపించవచ్చు, ఇంకా రిపిటేటివ్ గా ఉండొచ్చు. యూ జస్ట్ నీడ్ టు రీఫ్రేమ్ ద సిచ్యువేషన్స్ కష్టంగా ఉన్నాయా, పాజిటివ్ గా ఆలోచించు. దాన్ని ఎలా నేను చేస్తూ ముందుకెళ్ళగలనో చూడు. నీ డ్రీమ్ ఫిజిక్ ని బిల్డ్ చేయాలని ఉందా? ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వాలని ఉందా? వీడియోస్ చేయాలి, ఇంకా బిజినెస్, నా ఓన్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని ఉందా? అదే నీ ఒక గోల్ కింద పెట్టుకో. దాన్ని అచీవ్ చేయడానికి చూడు. అదే నీ ఒక ప్లాట్ ట్విస్ట్ కింద పెట్టుకో. ఇంకా అదే నీ ఒక స్టోరీ. ఒకసారి నీ ఐస్ క్లోజ్ చేసి ఇమాజిన్ చేసుకో, నేను టాప్కి రీచ్ అయిన తర్వాత ఎలాగుంటుందో, నేను ఆ డ్రీమ్ని అచీవ్ చేశాక నాకు ఏంటనిపిస్తుందో, నీ బాడీ ఎలా ఉంటుందో, నీ కాన్ఫిడెన్స్ ఎలాగ ఉంటుందో, నీ థింకింగ్ ఎలా ఉంటుందో ఒక యానిమే క్యారెక్టర్లా విజువలైజ్ చేయి. ఖచ్చితంగా లైఫ్ అనేది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఎలాగైనా ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటావు. రిమెంబర్, యానిమేలో హీరో ఎప్పుడు స్కిప్ చేయడు. స్లోగా అయినా సరే కంటిన్యూ చేస్తాడు. సో నీ లైఫ్ నువ్వు నార్మల్గా కాకుండా ఒక స్టోరీలా చూడు. వెంటనే నీ లైఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా నువ్వు ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటావు. చెప్పాలనుకుంది ఏంటంటే, నువ్వు సైడ్ క్యారెక్టర్ కావు, నువ్వే నీ లైఫ్లో మెయిన్ క్యారెక్టర్. అండ్ మెయిన్ క్యారెక్టర్ నెవర్ క్విట్స్. సో నువ్వు కూడా క్విట్ చేయవని నేను అనుకుంటున్నాను. డోంట్ క్విట్, నెవర్ గివ్ అప్.